నీ పెదవులపై రోజా పువ్వు లాంటి చిరునవ్వు నాట్యం చేస్తుంటే నిన్ను అందరూ ఇష్టపడతారు. ఎందుకంటే అనంతమైన దుఃఖాన్ని ఒక నవ్వు చంపేస్తుంది. భయంకరమైన మౌనాన్ని ఒక మాట తుడిచేస్తుంది. నీ లైఫ్లో మధ్యలో వచ్చి మధ్యలో పోయేది ఒక డబ్బు మాత్రమే. నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు నీలో ఊపిరి ఉన్నంత వరకు నీతోనే ఉంటారు. ఎవడో వాల్యూ ఇవ్వలేదని నీ వాల్యూ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనదే. విలువలేని విలువ ఇవ్వని వాళ్లకు దూరంగా ఉంటే నీ వాల్యూ ఏంటో అర్థమవుతుంది. నీలోని భావోద్వేగాలను రెచ్చగొట్టి నీ ఆరోగ్యాన్ని పాడు చేసే కొంతమంది తప్పించుకొని తిరగడం నీ బలహీనత కాదు, అది తెలివైన పని. నీవు పోగొట్టుకున్న ప్రతి రూపాయి 100 రూపాయలు సంపాదించుకునేందుకు అనుభవంగా ఉపయోగపడాలి, కానీ 1000 రూపాయలు పోగొట్టుకునేంత వ్యసనంగా మారకూడదు. ఉన్నవాడైనా లేనివాడైనా, పండితుడైనా పామరుడైనా, బలవంతుడైనా బలహీనుడైనా అందరినీ మృత్యువు సమానంగా చూస్తుంది. దానికి హెచ్చుతగ్గులు తారతమ్యాలు ఉండవు. నమ్మకం ఉంచుకోండి, మీకు చెందాల్సింది మీకు తప్పక దొరుకుతుంది. ఎప్పటికైనా బానిసగా బ్రతికినన్ని రోజులు సొసైటీలో అందరూ చుట్టాలే అవుతారు. ప్రశ్నించడం మొదలు పెడితే మన సొంతింటోళ్ళు కూడా శత్రువులు అవుతారు. అన్ని పాములు విషపూరితం కాకపోయినా పాములన్నీ ఒకే విధంగా కనబడతాయి. అలాగే మనుషులందరూ ఒకేలా కనబడ్డా వారిలో విషం కక్కే వాళ్ళుంటారు. నీకొచ్చే కోపాన్ని ఎంతవరకు అదుపు చేయగలిగితే అది నీ జీవితానికి అంతగా ఉపయోగపడుతుంది. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఇతరులపై నిందలు వేయకూడదు. కాలానికి నిజాన్ని నిరూపించే శక్తి ఉంది. నిన్ను చూసి ఎగతాళిగా నవ్వేవాడిని నవ్వని, అసూయతో ఏడ్చేవాడిని ఏడవని, కానీ నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒకరోజు ఎగతాళి చేసిన వాడు, అసూయ పడ్డవాడు నీ సహాయం కోసం నీ దగ్గరకు వస్తారు. నిన్ను దూరం చేసుకున్న వారి గురించి అసలు బాధపడకు. ఆ బాధపడాల్సింది నీవు కాదు, నిన్ను వదులుకున్న వాళ్ళు. దుఃఖం అనేది పిరికివాడి లక్షణం. అది వ్యక్తిలోని శక్తి సామర్థ్యాలను నశింపచేస్తుంది. ఆలోచన శక్తిని, జ్ఞానాన్ని నశింపజేస్తుంది. దుఃఖాన్ని జయించిన వాడు విజయం సాధిస్తాడు. పూర్వకాలంలో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారు. ఇప్పటి కాలంలో మనుషులు మాటలతో ఏకంగా తగలపెట్టేస్తున్నారు. ఒకరి కోసం నీ క్యారెక్టర్ ఎప్పుడూ మార్చుకోకు. ఎందుకంటే సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటపడి కరుస్తాయి. అధికారాన్ని, డబ్బుని చూసి వచ్చే గుర్తింపు కంటే గుణాన్ని, ప్రవర్తన బట్టి వచ్చే గుర్తింపు గొప్పది. గుణమే శాశ్వతంగా ఉంటుంది, డబ్బు కాదు. నీవు ఒక నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. అవసరం లేని వాళ్ళ గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే. నీ వాల్యూ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా, వాళ్లకు ఏం చేసినా నీ వాల్యూ పోతుంది. ఈ లోకంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. అది పోగొట్టుకోవడానికి 1 సెకండ్ చాలు, కానీ సంపాదించుకోవడానికి మాత్రం 1 జీవితం సరిపోదు. మన ముందు ఒక మాట, మన వెనుక ఒక మాట మాట్లాడేవాడితో భౌతిక దూరం పాటించాలి. ఎందుకంటే వీడు కరోనా వచ్చిన వారి కంటే పెద్ద ప్రమాదకరం. సంతోషం అనేది ఒంటరిగా కూర్చుని బాధపడితే వచ్చేది కాదు. నలుగురు నా వాళ్లే అని నవ్వుతూ ఆప్యాయతలు పంచుకుంటేనే వస్తుంది. నీ మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది. నీవు చెప్పే చిన్న అబద్ధం అనుబంధాలను తెంచుతుంది. అపార్థం కొంచెమైనా మంచి ఫ్రెండ్షిప్ని కూలదోస్తుంది. చిన్న రంధ్రం పెద్ద ఓడని ముంచేస్తుంది. కారణం చిన్నది, ఫలితం జీవితకాలం ఉంటుంది. మనిషి లైఫ్ అనేది మేడుపండు లాంటిది. మేడుపండు పైకి అందంగా కనిపిస్తుంది, కానీ లోపల అన్నీ పురుగులే ఉంటాయి. మనిషి లైఫ్ కూడా అంతే. ఒకరి జీవితం మరొకరికి అందంగానే కనబడుతుంది, కానీ ఆ జీవితంలో దాగి ఉన్న కష్టాలు, కన్నీళ్లు ఎవరికీ కనిపించవు. ఎదుటివాళ్ళు నిన్ను తలిచినా తలవకపోయినా నీవు మాత్రం తలుచుకో. ఎందుకంటే బంధం చాలా అందమైనది. అందులో పోటీ ఉండకూడదు. ప్రేమ, ఆప్యాయతలు మాత్రమే ఉండాలి. మన లైఫ్లో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకూడదు. ఎందుకంటే చెట్టు ఆకులు రాలిన ప్రతిసారి అంతకు రెట్టింపు ఆకులతో చిగురిస్తుంది. మన లైఫ్ కూడా అంతే. ఏం జరిగినా ఏదో ఒక మంచి కోసమే. మనిషి అని వాడు ఎలా ఉండాలంటే ఊరి చివర ఉండే మర్రి చెట్టులా ఉండాలి. ఎందుకంటే అది ఎండలో నడిచేవాడికి నీడనిస్తుంది, వానలో తడిచేవాడికి రక్షణనిస్తుంది, కానీ తనను గుర్తించమని ఎప్పుడూ అడగదు. ప్రయత్నించినంత వరకు ప్రతి ఒక్కటి కొత్తగానో కష్టంగానో అనిపిస్తుంది. అదే ప్రయత్నిస్తూ ఉంటే ప్రతి ఒక్కటి ఇష్టంగా లేకున్నా
సంతోషాన్ని ఇచ్చేదిగా మాత్రం మారుతుంది. నీ మనసు స్వర్గాన్ని నరకంగా చేస్తుంది, నరకాన్ని స్వర్గంగా మారుస్తుంది. పదును లేని భూమిలో పంట పండదు, నమ్మకం లేని మనిషితో రిలేషన్షిప్ నిలవదు. ఒక బంధం కడవరకు సవ్యంగా కొనసాగాలంటే ఆ బంధం మధ్య ప్రేమ కంటే ఎక్కువగా నమ్మకం ఉండాలి. నీవు ఎక్కడైతే తృప్తిగా ఉంటావో అక్కడే గెలుస్తావు. నీవు ఎక్కడైతే తృప్తిని పొందలేవో అక్కడ ఓడిపోతూనే ఉంటావు. ఈ గెలుపు ఓటములు నీకు చుట్టాలు మాత్రమే. నీ సాటిస్ఫాక్షన్ ఫీలింగే పర్మనెంట్. ఆడవాళ్ళ వయసు మగవాళ్ళ సంపాదన అడగకూడదు అంటుంటారు. ఎందుకంటే ఆడది తన కోసం ఎప్పుడూ జీవించదు, మగవాడు తన కోసం ఎప్పుడూ సంపాదించడు. నీతిగా బ్రతికే వాళ్ళకి నిందలు ఎక్కువ, ఆత్మాభిమానంతో బ్రతికే వాళ్ళకి అవమానాలు ఎక్కువ, చక్కగా బ్రతికే వాళ్ళకి చివాట్లు ఎక్కువ, నవ్విస్తూ ఉండే వాళ్ళకి బాధలు ఎక్కువ, నమ్మిన వాళ్ళకి మోసాలు ఎక్కువ. పరిగెత్తుదామన్న ప్రతిసారి ఏదో ఒకటి మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉందంటే అది మరో రూపంలో ఉన్న మీ బలహీనత ఏమో పరిశీలించుకోండి మరోసారి. మంచివాళ్ళు నీకు ఆనందాన్ని ఇస్తారు, మరి మంచివాళ్ళు మధురమైన జ్ఞాపకాలు ఇస్తారు. చెడ్డవాళ్ళు అనుభవాన్ని ఇస్తారు, చెడ్డవాళ్ళు తిరుగులేని గుణపాఠాన్ని అందిస్తారు. ఏది ఏమైనా అన్నిటినీ సానుకూల దృక్పథంతో చూస్తే అన్ని ప్రయోజనకరమైన అనుభవాలే. ప్రతిరోజు నీరు పోసినప్పటికీ కాలం వచ్చినప్పుడే చెట్టు ఫలాలనిస్తుంది. అదేవిధంగా రోజుకో మంచి పని చేస్తూ ఉంటే సమయం వచ్చినప్పుడు మంచి ఫలితం కనిపిస్తుంది. మనం కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా కోల్పోవలసి వస్తుంది. కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు తిరిగి అతుక్కోకపోవచ్చు, కానీ ఆ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పూలు పూస్తుంది. భగవంతుడు కోరికలను తీర్చడేమో కానీ అవసరాలను తీరుస్తాడు. ఓ స్త్రీ ఓ తాగుబోతు భర్తతో బ్రతుకుతుంది, తిరుగుబోతు వారితో బ్రతుకుతుంది, కసాయి వారితో కూడా బ్రతుకుతుంది, కానీ అనుమానించే భర్తతో బ్రతకలేదు. అలాంటి వారితో బ్రతకడం కంటే దినదినగండం నూరేళ్ల ఆయుష్ లాంటిది. ఏ వ్యక్తికైనా వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి, ఆలోచన విధానం మారాలి, ప్రవర్తనలో మంచి చెడులు తెలుసుకోగలగాలి. అప్పుడే ఆ మనిషికి ఈ సొసైటీలో గౌరవం, మంచి గుర్తింపు లభిస్తాయి. నీ ముందు పొగడటం, నీవు బాగుపడితే ఏడవడం, నీవు బాధపడుతుంటే నవ్వడం, నీ వెనుక తిట్టడం, నీతో తీయగా మాట్లాడడం, నీ వెనకే ఉంటూ వెన్నుపోటు పొడవడం, ఇదే నేటి మనుషుల తీరు. అమ్మతో ప్రేమగా మాట్లాడు, నాన్నతో మర్యాదగా మాట్లాడు, సోదరితో ఆప్యాయంగా మాట్లాడు, సోదరుడితో మితిమీరకుండా మాట్లాడు, చిన్నారితో ముద్దుగా మాట్లాడు, దేవునితో మౌనంగా మాట్లాడు, మిత్రులతో మనసు విప్పి మాట్లాడు. ఎప్పుడూ మాట్లాడుతూ ఉండు, ఎవరిని నొప్పించకుండా. నీకు ఏమీ లేనప్పుడు నిజాయితీగా ఉండు, అన్నీ ఉన్నప్పుడు సామాన్యుని వలె జీవించు. నీవు అధికారంలో ఉన్నప్పుడు వినయంగా ఉండు, నీవు కోపంలో ఉన్నప్పుడు మాట్లాడకు. మనం ఒకసారి దెబ్బతింటేనే తెలుస్తుంది మనలో ఎంత ధైర్యం ఉందో. ఒకసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది మనం ఇంకా ఎంత నేర్చుకోవాలో. ఒకసారి ఓడిన తర్వాతే తెలుస్తుంది మనం ఎలా గెలవాలో. తన లోపల ముత్యాలు రత్నాలు దాగి ఉన్నాయని సముద్రం ఎవరికీ చెప్పదు. టైం వచ్చినప్పుడు అలల రూపంలో, కెరటాల రూపంలోనూ ఒడ్డుకు చేరుస్తుంది. మనసున్న వాళ్ళు కూడా అంతే. తమకు తాముగా తమ గుణగణాలు ఎవరికీ చెప్పరు. టైం వచ్చినప్పుడు ముత్యాలు రత్నాల వలె వాటంతట అవే బయటపడతాయి. నీ ముందు పొగడడం, నీవు బాగుపడితే ఏడవడం, బాధపడుతుంటే నవ్వడం, వెనుక తిట్టడం, నీతో తీయగా మాట్లాడడం, నీ వెనకే ఉంటూ వెన్నుపోటు పడడం, ఇదే నేటి మనుషుల తీరు. భార్య మాత్రమే కాదు, భార్యకి లైఫ్ లాంగ్ భరోసాగా ఉండే భర్త కూడా గొప్పవాడే. బంధంలో స్వార్థం ఉండకూడదు, సర్దుకుపోయే గుణం ఉండాలి. భార్య తట్టుకున్న పురిటి నొప్పులు గొప్పవైతే తన భార్య పిల్లల భవిష్యత్తు కోసం భర్త పడుతున్న తిప్పలు కూడా గొప్పవే. ఎవరూ తక్కువ కాదు. అందుకే భార్యాభర్తలు ఇద్దరూ సమానం అంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.